వెల్కమ్ టు శారదా ఛానల్. హై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఆనపకాయ పప్పు వండుకుందామండి. పెసరపప్పు వేసి చూడండి, లేత ఆనపకాయ ఒకటి తీసుకుంటే ఇందులో హాఫ్ కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తొక్క తీసి కోసుకుందాం అనమాట. దీన్ని మొత్తం తొక్కలన్నీ ఇలా తీసేసుకోవాలండి. మొత్తం అంతాను ఇలా తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అంటే గట్టిగా అలాగే ఉండదు అనమాట. ఇలాగా ముక్కలన్నీ సన్నంగా కోసుకోవాలి. ఇలా కోసేసుకుంటే పప్పులోకి బాగుంటుంది అనమాట. పప్పు వండుకున్న ఆనపకాయ బాగుంటుంది. సొరకాయ ఇది వేసుకున్నా బాగుంటుందండి చాలాగా. ఇందులో వాటర్ వేసుకుందాం కడుక్కోవడానికి. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. అలాగే కళాయి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకుంటున్నాం. పోపు దినుసులు ఇవి చిప్పట్లు ఆడేటప్పుడు మనం పల్లీలు వేసుకున్నాం. ఇలా ఉల్లిపాయలు వేస్తున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. దీన్ని ఫ్రై చేస్తాం. ఇది బాగా ఫ్రై అయితే అప్పుడు మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు వేగే కదా, ఇప్పుడు మిరపకాయలు వేసేసుకున్నామండి. కరివేపాకు, మిరపకాయలు వేగనివ్వాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. వేడిపోయి కదా, ఇందులో పెసరపప్పు వేసేసుకోవాలి. ఇదిగోండి, హాఫ్ కప్పు పెసరపప్పు. దీన్ని ఇందులో కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అనమాట. పెసరపప్పు సొరకాయ కానీ ఆనపకాయ కానీ అనుకున్నప్పుడు ఇలాగ ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట. కదా, ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇది ఇలాగ మీకు నచ్చితే చేసుకోండి, ఈ చిట్కా వాడుకోండి. ఎందుకంటే మనం సొంతగా తయారు చేసుకున్న పప్పులు ఇలాగ వేసుకోవచ్చండి. మనం బయట కొన్ని పప్పులు గట్టాలంటే కొంచెం కడిగేసి వేసుకోండి. ఎందుకంటే దానిలోనే మెడిసిన్ ఏదైనా కలుపుతారు కదండి, అందులో రంగు గట్ట అన్నీ కలుపుతారు కాబట్టి ఇది చేసుకోవాలి. ఇందులో అలాగే ఏం లేదండి. అందుకోసం నేను డైరెక్ట్గా ఇలా వేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఫ్రై అయ్యింది కదా, ఇందులో వాటర్ వేస్తున్నాను, ఉడుకుతుంది అన్నమాట. చూసారు కదా, వాటర్ వేస్తున్నాను. ఇంకొంచెం పప్పు ఉడకాలి కదా. మనం ఇలాగ వేసుకోవచ్చండి, ఉడకబెట్టి ఇలాగ వేసుకోవచ్చు. లేదనుకుంటే పోపులోనే కూడా ఆనపకాయ ముక్కలు వేసుకొని పైనేమో పెసరపప్పు చల్లించుకుంటే అలాగే నెమ్మదిగా నీళ్ళు కొద్దిగా వేసాం అనుకోండి, నెమ్మదిగా ఉడికిపోతుంది అనమాట. అలాగా బాగుంటుంది. కాబట్టి నేను ఇలాగ వేసాను అనమాట. ఇది ఒక రకమైన టేస్ట్ అనమాట వస్తుంది అనమాట. అందుకోసం నేను ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే ఇలా చేసుకోండి. లేదంటే ఆనపకాయలు ఫస్ట్ వేసుకొని దాని మీద పెసరపప్పు నేను చెప్పేటట్టుగా అలా చల్లించుకొని నీరుని మూత పెట్టారనుకోండి, అది కూడా ఇలాగే మెత్తగా ఉడుకుతుంది అనమాట. సరే, కొంచెంసేపు ఉడకనిద్దాం, పావుగంట సేపు. దీన్ని మూత పెట్టుకుందాం. చూసారా, ఇప్పుడే వేడి నీళ్ళు అయిపోయి వేడిగా అయిపోయి ఉడికడానికి రెడీ అవుతుంది అనమాట పప్పు. దీన్ని ఒకసారి ఇలా కలిపిసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకుందామండి. అలా నెమ్మదిగా చిన్న మంటలో పెట్టామంటే మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. పప్పు వేసుకున్నాం కదా, పప్పు మంచిగా వాసన వస్తుందండి, గుమగుమలాడుతుంది అన్నమాట. చూసారు కదా, మనకి ముప్పావు ఉడికిపోయిందన్నమాట. ఒక పావు శాతం ఇంకా ఉందన్నమాట. ఇంకా కొంచెం ఉడకాలి. ఎందుకంటే మనం వేసుకున్నాం కదా, ఇంకొకనే కొద్దిగా లేట్ అవుతుంది. ఈ నీళ్ళు ఉడికిపోయినప్పటికల్లా ఇది ఉడికిపోతుంది అన్నమాట. చూసారు కదా, పప్పు మనకి దగ్గర అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకొని కలుపుకున్నాం. పప్పు ఎలాగ ఉడికింది కదా, ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇది వేసుకొని మొత్తం కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాల్లో మనకి మళ్ళీ రెడీ అయిపోతుంది అన్నమాట, ఉడికిపోతుంది. పప్పు ఉడకడమే లేదు కానీ ఆనపకాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయండి. చూసాక ముక్కలన్నీ వేసుకున్నాం కదా, వీటిని కలుపుకున్నాము. పప్పు ఇది మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. చక్కగా ఉడికిపోతుంది కదా పప్పు అలాగని.
ఇది ఒక 5 నిమిషాలు ఉడికిందంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఈ ముక్కలన్నీ వాటర్ తోటి వీటికి ఉన్న వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఇది కలిపి మొత్తం ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి ముక్కలన్నీ మగ్గిపోతాయి. చూసారు కదా, ముక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయింది, నీరంతా బయటకు వచ్చింది. ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇంతవరకు నేను వేసుకున్నారు కదా, సాల్ట్ వేసుకుందాం. పప్పు ఉడకదేమని మనం వేసుకోలేదు కదా, ఇప్పుడు అన్నీ ముక్కలు అన్నీ వేస్తాం కాబట్టి పర్వాలేదు, ఇప్పుడు వేసుకోవచ్చు సాల్ట్. చూసారా, మనకి ఇంత మంచిగా గుమగుమలాడే సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఇందులో ఇంగువ వేసుకున్నాం కదండి, ఇంకా మంచి వాసన వస్తుంది అనమాట. పప్పులు ఎలాగ ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. అలాగే ఇందులో మీరు కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్క క్షణం ఉంచుతాను, కొత్తిమీర ఉంటే వేసుకోండి. అందులో చూసారు కదా, మనకి మెత్తగా ఉడికిపోయింది అన్నమాట. ఇది చక్కగా రెడీ అయిపోయింది, సూపర్గా. ఇది అనమాట చపాతీలో కూడా బాగుంటుందండి, రైస్తో కూడా బాగుంటుంది. అలాగే మనం పూరితో తిన్నా సరే బాగుంటుంది, రసంతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారా, పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట. మనకి రెడీ అయిపోయింది. మనకి ముద్దగా ఇంకా కొంచెం కావాలంటే ఒక 5 నిమిషాలు ఉంచుకున్నా చాలండి, లేదంటే ఇలా చల్లారిపోయాక దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ లాగా ఉన్నా మనం తినేటప్పుడు కన్నా ఇది చల్లగా వేసేటప్పుడు దగ్గరికి అయిపోతుంది అనమాట. సరే, కొత్తిమీర అంటే వేసేసుకోండి. సూపర్గా మనకి పప్పు రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ సూపర్గా ఉంది. సరే, ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు ఆయిల్లో వేపుకొని చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొడతారు. అలాగే మీరందరూ సపోర్ట్ చేయండి నాకు. నా వీడియోలను చూసి మీరందరూ లైక్లు కొట్టి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.